మరోసారి మోసానికి వంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు మోసం చేయడానికి సిద్ధమైనాడు. ముఖ్యమంత్రి పదవి కోసం 2018లో 10 నెలలు పాదయాత్ర చేసి దారిలో పోయే అడిగిన హామీలన్నీ కూడా అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన హామీలు 100% కూడా పూర్తి చేయకుండా 99.5% హామీలు పూర్తి చేశామని చెప్పి ప్రగల్భాలు చెప్పుకుంటా ఉన్నాడు. ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, అయ్యా 2019లో మీకు ఎన్నికలు జరిగే నాటికి రాష్ట్రంలో ఎన్ని పెన్షన్స్ ఉన్నాయి, వృద్ధాప్య పెన్షన్లు, ఈరోజు ఎన్ని పెన్షన్స్ ఉన్నాయి ఈ 5 సంవత్సరాల్లో? ఏటా 10% పెరిగినా కూడా దాదాపు పెన్షన్ల శాతం 40% పెరగాల. మీరు వచ్చిన తర్వాత పెన్షన్లలో కోత వేశారు. కరెంటు బిల్లు పెరిగిందని, కరెంటు బిల్లు ఎక్కువ కడుతున్నారని, కారు ఉందని, స్కూటర్ ఉందని, ఇల్లు ఉందని పెన్షన్లన్నీ కూడా కోత వేశారు మీరు. ఈరోజు కడప నగరంలో ఎక్కడ పోయినా కూడా 150% మంది మాకు పెన్షన్లు పోయినాయని చెప్పి బాధపడే పరిస్థితులు మేము వింటా ఉన్నాం. అదే కాకుండా పెన్షన్ అనేది తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్. పెన్షన్ విధానం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ 14లో 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కూడా సంవత్సరానికి 200 రూపాయలు పెంచి 250 రూపాయలు పెంచి ఈరోజు 3000 చేర్చినారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రకారం సూపర్ 6 పథకాల్లో పార్టీ అధికారంలోకి వస్తానే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నాం. పెన్షన్లు 1వ తేదీ నిక్కచ్చిగా పంపిణీ చేసింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తేదీ వస్తుందా, 2వ తేదీ వస్తుందా, 5వ తేదీ వస్తుందా, 10వ తేదీ కూడా మీరు పెన్షన్లు పంపిణీ చేశారు. మీరు 3500 రూపాయలు పెన్షన్ చెప్పారు. అది కూడా 2028లో 2029లో 250 రూపాయలు లెక్కన. మేము జూలై 1వ తేదీ 4000 రూపాయలు పెన్షన్తో ప్రారంభిస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం. అది కూడా ఏప్రిల్, మే, జూన్ నెల 3 నెలల్లో ఇవ్వాల్సిన 1000 రూపాయల గ్యాప్తో సహా 7000తో పెన్షన్ ఇస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది. ఆ హామీని మేము 100% నెరవేరుస్తాం. నీ మాటలు, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు పెన్షన్లలోనే మీరు ఫెయిల్ అయిపోయినారు. ఈరోజు మీ మేనిఫెస్టో చూసాం. వ్యవసాయ రంగం మీద మేనిఫెస్టో ఇచ్చారు. ఇక ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. 5 ఏళ్లకు ఒకసారి ముఖ్యమంత్రిగా వ్యక్తి మారుతుంటారు తప్ప ప్రభుత్వ విధానాలు, చట్టాలు మారవు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేశాం. 5 సంవత్సరాల్లో 5 విడతలుగా 50,000 రూపాయలు పైబడిన రుణాన్ని 5 విడతలుగా వడ్డీతో సహా ప్రభుత్వం ఇచ్చింది. 4 విడతలు మేము పూర్తి చేశాం. 5వ విడత ఎన్నికలు వచ్చేసరికి ఇవ్వలేకపోయినాం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఆ రైతులను 5వ విడత రుణమాఫీ మీరు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం. అంటే ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కదా. మీ ప్రభుత్వం వస్తే మీ విధానాలు మాత్రమే ఉంటాయా? రైతు రుణమాఫీ ఇవ్వడంలో రైతును దగా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు నిండా ముంచేసింది. ఇదే కాకుండా ఈ 5 సంవత్సరాల్లో ఒక్క మూరెడు డ్రిప్ ఇరిగేషన్ కూడా, డ్రిప్ పరికరం ఒక తుంట కూడా ఇవ్వాలి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో కరువు విలతాండం ఆడుతూ ఉంది. కనీసం కరువు మండలాలుగా ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి 4 రూపాయలు కరువు భత్యం, కరువు నిధులు వస్తాయి.
దాన్ని కూడా మీరు ప్రకటించడంలో విఫలమైన వాళ్ళు రైతులకు మేనిఫెస్టో ఇస్తే రైతులు నమ్ముతారా మిమ్మల్ని? ఈరోజు రైతులకు 16,000 రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద మీరు ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పడం జరిగింది. వైద్య రంగం 25 లక్షల వరకు ఉచిత వైద్యం ఇస్తామని చెప్తున్నారు. అయ్యా, ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్ పోయినా ప్రజలు ఇంటికి పంపించేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో ఏమి కారణం అంటే ఏ హాస్పిటల్ కూడా మీరు ఆరోగ్యశ్రీ నిధులను పూర్తి స్థాయిలో బిల్లులు పేమెంట్ చేయలే. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రజలకు మీరు ఏం చెప్పారు? ఆరోగ్యశ్రీ మీద 25 లక్షల వరకు కూడా మీరు ఉచిత ఆరోగ్య వైద్యం అందిస్తామని చెప్పారే. మరి ఈరోజు హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ పథకం కింద ఎక్కడ నిధులు విడుదల చేస్తున్నారు? రోగులు పేషెంట్లను హాస్పిటల్లో చేర్చుకోలేక ఇంటికి పోయి చాలామంది చనిపోవడాన్ని కూడా చూస్తూ ఉన్నాం. మేము పూర్తిగా మోసం చేసింది ఈ వైద్య రంగాన్ని నాశనం చేశావు. అదేవిధంగా ప్రజలను కూడా నువ్వు మోసం చేశావు. చివరకు అనారోగ్యం పాలైన పేషెంట్లందరూ ప్రభుత్వ వైఫల్యం వల్లే చనిపోతున్నారనే విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉండా. విద్యారంగంలో 15,000 రూపాయలు అమ్మఒడి చెప్తా ఉండవు. ఈరోజు కాలేజీలకు నేరుగా చెల్లించలేక కాలేజీలన్నీ మూతపడే పరిస్థితి వస్తూ ఉన్నాయి. మీరు 13,000 రూపాయలు ఇచ్చారు. అది కూడా 3 సంవత్సరాలు ఇచ్చి లాస్ట్ 2 సంవత్సరాలు ఎగరగొట్టేశారు. ఇంకా మిమ్మల్ని నమ్ముతారా? అందుకే తల్లికి వందనం పేరిట తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొస్తే ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సూపర్ 6 కార్యక్రమంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయని పథకాలు మేము ఇచ్చాం. మహిళలు 18 ఏళ్లు నిండిన మహిళలకు 60 ఏళ్ల వరకు కూడా ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. మీరేం చెప్తున్నారు? 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అక్క చెల్లెళ్లకు సంవత్సరానికి 5 సంవత్సరాల్లో 75,000 ఇస్తామని చెప్తున్నారు. అంటే సంవత్సరానికి 18,750 రూపాయలు. మేము 40 సంవత్సరాలకు మించిన వాళ్లకు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తే 18,000 ప్రతి మహిళకు కూడా, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీనే కాదు అన్ని వర్గాల మహిళలకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం రేపు అధికారంలోకి వస్తే సంవత్సరానికి 18,000 ప్రతి మహిళకి ఇవ్వబోతున్నాం. ఈ చేయూత పథకం కింద గృహ నిర్మాణాలు ఇప్పటికే ఎన్టీఆర్ హౌసింగ్ కింద కట్టిన ఇల్లు ఎక్కడ చూసినా కూడా లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వక తాళాలు కూడా వేసి సిద్ధంగా ఉండి తాళాలు ఇచ్చే పరిస్థితుల్లో ఆ ఇండ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా 5 సంవత్సరాల నుంచి ఆపి ఆ నిర్మాణాలన్నీ కూడా పాడైపోయి చెట్లు మలుస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మీరేమో వైఎస్ఆర్ కాలనీలని పేర్లు పెట్టారు. ఇంతవరకు 1 సెంటు, ఆ 1 సెంట్లో బాత్రూమ్ కూడా కట్టే పరిస్థితి లేదు. అటువంటి చోట ఇంతవరకు ఏ లబ్ధిదారులకు కూడా వైఎస్ఆర్ కాలనీలను పెట్టి ఇచ్చిన పాపాన పోలే. మీరు కట్టరు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కట్టించిన ఇల్లు ఒక్కటి కూడా లబ్ధిదారులకు ఇవ్వలే. టిట్కో హౌసింగ్, గృహ నిర్మాణాల్లో ఫెయిలు, వైద్య రంగంలో ఫెయిలు, విద్యారంగంలో ఫెయిలు, రైతులకు మోసం చేశారు. సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు కానీ పేదలకు కానీ ఇవ్వాల్సిన ఏవైతే తెలుగుదేశం ప్రభుత్వం 4,000 రూపాయలు పెన్షన్ కార్యక్రమం కానీ, పిల్లలకు 20,000 రూపాయలు
రైతులకు 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కానీ, అదేవిధంగా విద్యార్థులు చదువుకునే పిల్లలకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు కానీ, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కానీ, ఇవన్నీ కూడా ఒక పవిత్రమైన భావంతో రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం రేపు అధికారంలోకి వస్తే చేయబోయే మేనిఫెస్టోలు విడుదల చేసిన అంశాలు, ఇంప్లిమెంట్ చేయబోయే కార్యక్రమాలు. మీరు 5 సంవత్సరాల్లో అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రతి దాంట్లో మోసం ఉంది. 3 సంవత్సరాలు ఇస్తారు, 2 సంవత్సరాలు ఎగ్గొడతారు. మౌలిక సదుపాయాలు, డెవలప్మెంట్ లేని రాష్ట్రం, నీటిపారుదల శాఖ ఆఫీసులు మూసేశారు. పరిశ్రమ రాష్ట్రంలోకి ఒక్క పరిశ్రమ రాలే, ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పోతా ఉన్నాయి. ఉదాహరణకు అమర్రాజ్య బ్యాటరీస్ 10,000 కోట్ల రూపాయలతో ఆంధ్ర బార్డర్ అయిన తెలంగాణలో పెట్టుబడి పెట్టి పరిశ్రమ స్థాపిస్తూ ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో మీరు ప్రోత్సహించింటే వేల కొలది ఉపాధి, చాలా మందికి ఉద్యోగాలు దొరికేటి. స్టీల్ ప్లాంట్, ముఖ్యమంత్రి గారు మీ సొంత జిల్లాలో 3 సార్లు మీరు స్టీల్ ప్లాంట్కు భూమి పూజ చేశారు. ఇంతవరకు కాంపౌండ్ వాళ్ళు కట్టిన వాళ్ళని కూడా బిల్లు ఇవ్వలేకపోయినారు. మీరు భూమి పూజల మీద భూమి పూజలు చేస్తూ ఉంటారు. మీరు స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామన్న వాగ్దానాలు ఏమైనా అని చెప్పి అడుగుతా ఉండా. జలయజ్ఞం విషయం, కడప జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టు ఒక్కటైనా మీరు ఇచ్చిన జీవోలో మొదలు పెట్టారా, పూర్తి చేశారా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజు వరకు కూడా హంద్రీ నివాగాన్ని చుక్క నీళ్లు రాలే. గాలేరు నగరి ప్రాజెక్టు ఇక్కడి నుంచి తిరుపతి వరకు పోవాలా, తిరుపతికి ఇంతవరకు ఒక అంగుళం మట్టి గోళం కూడా తీసి చుక్క నీళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. కుందు పెన్న అనుసంధానం చేస్తామన్నారు. అదే విధంగా కుందు నుంచి బ్రహ్మం సాగర్కు లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తామన్నారు 350 కోట్లతో. దానికి జీవోలు ఇష్యూ చేశారు, అది ఇంతవరకు మొదలు కాలే. కడప నగరంలో తాగునీటికి కటకటలాడిపోతా ఉంది. మేము శాంక్షన్ చేసిన 75 కోట్లతో పెన్నాలో శాంక్షన్ చేసిన చెక్ డ్యామ్ను మీరు క్యాన్సిల్ చేశారు, సబ్ సర్ఫేస్ డ్యామ్ను క్యాన్సిల్ చేశారు. నీటిపారుదల వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. కడప బెంగళూరు రైల్వే లైను మీ తండ్రి గారి టైంలో శాంక్షన్ అయింది, కడప నుంచి పెళ్లిమరికి పోయింది. కనీసం పెళ్లిమరి నుంచి వేంపల్లె వరకు నీ నియోజకవర్గం వరకు తీసుకుపోలేని మీరు బెంగళూరుకు రైల్వే లైన్ తీసుకుపోతారా? ఇది ప్రజలు నమ్ముతారా? రాష్ట్ర రాజధాని అందరి ఆమోదంతో, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అందరి ఆమోదంతో అసెంబ్లీలో అమరావతి అనే రాజధానిని ఏర్పాటు చేశాం. మీరు కూడా, ఈ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు పూర్తి ఆమోదం తెలిపారు శాసనసభలో. ఇది ఇప్పటికీ వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి. మరి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ఏమైందయ్యా అని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉంటే, ఇంట్లో చిన్నపిల్లలు తల్లిదండ్రులను అడుగుతూ ఉంటే చెప్పలేని పరిస్థితి ఉంది. రాజధానిని అమరావతిని నిలువున నాశనం చేసి 10,000 కోట్ల రూపాయల పెట్టుబడిని 5 సంవత్సరాలుగా నిరుపయోగంగా చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి గారి. 100 కోట్లు పెట్టి విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి 100 కోట్లు పెట్టుబడులు పెట్టి అక్కడ మీ గెస్ట్ హౌస్లు కట్టుకున్నారే, రాజధాని నిర్మాణం చేయాలని తెలీదా? అమరావతిని పూర్తి చేయాలని ఆలోచన మీకు రాలేదా? మీరు చెప్పిన మాట మీరెందుకు తప్పుతున్నారు ముఖ్యమంత్రి గారి సందర్భంగా నేను అడుగుతా ఉంటా. ప్రతిదీ మోసం, అన్ని దాంట్లలో మోసమే, అబద్ధాలు. ఎక్కడ మౌలిక వసతులు సదుపాయాలు లేవు. చివరకు మీరు ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చకపోగా 3 కోట్ల రూపాయలతో రాజీవ్ మార్గ్ ముఖ్యమంత్రి గారు ప్రయాణం చేసి కడపలో హెలికాప్టర్లో దిగి 3 కోట్లతో నిర్మాణం చేసిన రాజీవ్ పార్క్ రోడ్డు నిర్మాణ శిలాఫలకాన్ని రిబ్బన్ కటింగ్ చేసిపోతారా? మీరు ప్రయాణానికి 3 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు అయింటుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రజలను, కడప జిల్లాను అన్ని రకాలుగా మోసం చేశారు. రంజాన్కు తోఫా ఏమైంది? క్రిస్మస్ కానుకలు ఏమైనాయి?
సంక్రాంతి కానుకలు ఏమైనా అని చెప్పి నేను అడుగుతా. చంద్రన్న బీమా ఎందుకు ఎత్తేసారని చెప్పి నేను అడుగుతా ఉండా. క్రిస్టియన్ మైనారిటీలు, ముస్లిం మైనారిటీలను సప్లాన్లు పెట్టి మోసం చేస్తారా? పేరుకు సప్లాన్లు, ₹1 నిధులు ఇవ్వరు. హాజ్ యాత్ర విజయవాడ నుంచి వెళ్లేగా ఎంబట కడపలో హాజ్ హౌస్ కట్టారే, మా ప్రభుత్వంలో 25 కోట్లు పెట్టి హాజ్ హౌస్ కట్టాం. మరి మీరు అధికారం లేకొచ్చినాక హాజ్ హౌస్ నిర్మాణం, దాని మెయింటెనెన్స్ ఎట్లా ఉందో ఒక్కసారి ఈ మైనారిటీ మంత్రి 5 సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఆయన చెప్పాలా ఏం చేసినాడు. కనీసం నీ మతానికి సంబంధించిన హాజ్ హౌస్ ను కూడా మెయింటైన్ చేయలేని ఈ మంత్రి మళ్ళా ఎన్నికలకు వస్తాడా ఎమ్మెల్యేగా ఓట్లు వేయించుకునేదాన్ని? సిగ్గుండాలి ఇతని. ఇట్లాంటి వ్యక్తులు వక్ఫ్ బోర్డు, ముస్లిం మైనారిటీల ఆస్తులు రీసర్వే, పరిరక్షణ. ముస్లిం మైనారిటీ మంత్రి కడపలో ఉన్నాడు, ముఖ్యమంత్రి కడపలో ఉన్నాడు. వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి, ఎన్ఓసీలన్నీ ఇచ్చేసి పర్లపాలు అయిపోయినాయి. దీన్ని రీసర్వే చేసి మళ్ళీ కాపాడతారంట. ఎవరి చెవులో పూలు పెట్టేదానికి మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం. అన్ని రకాలుగా కూడా మోసం, నాయి బ్రాహ్మణులకు మోసం. బీసీ సంక్షేమం అయితే పూర్తిగా బీసీలను విస్మరించింది తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని రకాలుగా బీసీలను మోసం. ఏదైనా బీసీ సంక్షేమానికి, బీసీల అభ్యున్నతికి పాటుపడే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. 50 ఏళ్ల పైబడిన ప్రతి బీసీలకు కూడా ₹4,000 పెన్షన్ తో ప్రారంభమైతా ఉంది. అదే విధంగా వికలాంగులకు ₹6,000 పెన్షన్ ఇవ్వబోతున్నాం. కాపు సంక్షేమం, దీంట్లో మోసం. హిందూ దేవాలయాల పరిరక్షణ, ఒక్క దేవాలయానికైనా ₹10,000 ఇచ్చి మెయింటెనెన్స్ కు డబ్బులు ఇచ్చారా? ఇన్ని పండగలు వస్తున్నాయి, హిందూ పండగలు వస్తున్నాయి. ఏ రకంగానూ అన్ని వర్గాలను మోసం చేసి ఈ రోజు మళ్ళీ ఎన్నికలకు వస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళొక్కసారి ప్రజలను మోసం చేసేదానికి. యువత ఉపాధి, ఈ రాష్ట్రంలో యువకులంతా ఉద్యోగాలు లేక డిగ్రీలు చదువుకొని ఉద్యోగం కోసం ఫైళ్లు పట్టుకొని ఆఫీసులు వెంబడి తిరుగుతా ఉన్నారు. ఒక్కరికి ఉద్యోగాలు లేవు. పరిశ్రమలు తీసుకురాలా, ఉన్నాయన్ని పోగొట్టేశారు. అదే విధంగా ఐటీలన్నీ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. ఏ విధంగా ఉద్యోగాలు కల్పిస్తారు మీరు? యువతంతా పూర్తిగా నిరాశ, నిర్వేదం, ఆవేశంలో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, ఈ ప్రభుత్వాన్ని తరిమి కొడదామా ఓటుతో అని చెప్పి విద్యార్థులంతా. ₹3,000 ప్రతి విద్యార్థికి కూడా, డిగ్రీ చదివిన ప్రతి విద్యార్థికి కూడా ₹3,000 నిరుద్యోగ వృత్తి కింద చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలు చెప్తున్నారు. ఇన్ని రకాలుగా ప్రతి వాళ్ళు రిలీజ్ చేసే ప్రతి మేనిఫెస్టో ఒక బూటకం, ఒక అబద్ధం. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మోసం చేసి ప్రజలను ఓట్లు ఇచ్చుకొని అమాయకులను చేసి అధికారంలోకి వచ్చి మళ్ళీ రాష్ట్ర సంపదను కొల్లగొట్టేదానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఇది ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. తెలుగుదేశం ప్రభుత్వం, ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిందో ఆ మేనిఫెస్టో ఒక అద్భుతం, ఒక పవిత్రమైన గ్రంథం. అది పేద ప్రజల కోసం రిలీజ్ చేసిన సూపర్ 6 పథకాలు ప్రజల్లో ఈరోజు సంపూర్ణంగా మనసు నిండా నింపిన పరిస్థితిని ఈరోజు మనం ఎక్కడ పోయినా కూడా స్పష్టంగా చూస్తున్నాం. మద్యపాన నిషేధం అని చెప్పావు, దశల వారీగా చేస్తున్నావు. ఈరోజు మద్యపాన నిషేధం చేసావా? కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీస్తా ఉన్నారు. అదే మద్యం వ్యాపారం చేస్తూ సొంతంగా నీ పార్టీ వ్యక్తులే మద్యం వ్యాపారం చేసి ₹50 ఉన్న ఒక కోటను ₹200 చేసి ప్రజల కష్టాన్ని, కష్టార్జితాన్ని కూడా సొమ్ము చేసుకుంటున్న ప్రభుత్వం, దగా ప్రభుత్వం ఇది. మద్యపాన నిషేధం అని చెప్పి అబద్ధాలు చెప్పి 5 సంవత్సరాలు మద్యం వ్యాపారంగా తయారైపోయినారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, ఈ రోజున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం కాదు, ప్రజా సంక్షేమం కోసం కాదు, ప్రజలను మోసం చేసి రాజకీయ వ్యాపారం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు మరొక 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వాలని చెప్పి మోసపూరిత మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రజలు నమ్మవద్దండి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం జూన్ 4వ తేదీ రిజల్ట్స్ లో ఖచ్చితంగా 160 స్థానాలు సాధించబోతున్నాం. దాంట్లో ఈ సూపర్ 6 పథకాల్లో పేద ప్రజలకు అన్ని రకాలుగా కూడా ఒక పవిత్ర ఆశయంతో పేదలందరూ కూడా ఉన్నత స్థితికి చేరాలని చెప్పి, పూర్ టు రిచ్ అనే స్థాయికి చేరాలని చెప్పి మేనిఫెస్టో రిలీజ్ చేశాం. ప్రజల్లో సంపూర్ణంగా, ముఖ్యంగా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. మాకే ఓట్లేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని మేనిఫెస్టోలు, ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.